అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాసుల మధ్య ఆసక్తికర చర్చ నడిచింది. బీసీ బిడ్డగా ఆది శ్రీనివాస్ ముఖ్యమంత్రి కావాల్సిన వ్యక్తిని పాయల్ శంకర్ అన్నారు. కానీ ఇంకా విప్ గానే ఉండిపోయారన్నారు. పాయల్ శంకర్ వ్యాఖ్యలకు ఆది శ్రీనివాస్ కౌంటర్ ఇచ్చారు. బీసీ బిడ్డగా పాయల్ శంకర్ బీజేఎల్పీ నేత కావాలని కోరుకుంటున్నారని కౌంటర్ ఇచ్చారు. నేను ఒక విషయం అడుగుతా. మా ఆదిశేనన్న అంటే నాకు చాలా గౌరవం అధ్యక్ష. మున్నూరు కాపు సామాజిక వర్గం నుంచి వచ్చినటువంటి మా ఆదిశేనన్న ముఖ్యమంత్రి స్థాయిలో ఉండేటటువంటి గుణాలు ఉన్నాయి అధ్యక్ష. కానీ ఈరోజు ఏమైంది అధ్యక్ష, మా పరిస్థితి ముఖ్యమంత్రిగా ఉండి ఈ రాష్ట్రాన్ని నడిపించేటటువంటి శక్తి ఉన్నా ఆ మంత్రివర్గంలో మాకు అవకాశం లేకుండా పోతుంది. ఎవరికి చెప్పుకోవాలి అధ్యక్ష ఈ బాధలు? కాంగ్రెస్ పార్టీ నుండి వాళ్ళు చెప్పుకోలేరేమో, కానీ దూరం నుండి చూస్తున్నటువంటి మేము మీ బాధను అర్థం చేసుకోగలుగుతాం. అధ్యక్ష, ఎన్ని రోజులు అక్కడుండి పరిపాలించాల్సినటువంటి మనం ఎన్ని రోజులు అధ్యక్ష వెనక బెంచీలలో కూర్చుండి మాట్లాడు? అక్కడ ఉండి ఈ రాష్ట్రాన్ని, అక్కడ ఉండి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించాల్సినటువంటి మనం వెనక బెంచీలో ఉండి మద్దతు ఇచ్చేటటువంటి విషయంలో కొంత ఆలోచించాలా? శంకరన్న గారంటే నాకు కూడా మంచి అభిప్రాయం ఉంది, వ్యక్తిగత స్నేహం కూడా ఉంది. అందులో ఏమాత్రం అన్న లే, అందులో ఏమాత్రం అనుమానం లేదు. నేను వేరే ఉద్దేశంతో అంటలేను. సరే, మా పైన మీరు ప్రేమ చూపిస్తున్న సందర్భంలో మా శ్రీధరన్న గారు కూడా అంటున్న సందర్భం, మీరు ముందు సీట్లో కూర్చుంటే ప్రతిపక్ష నాయకుడికి మీరు ఉంటే బాగుంటుంది అనేది మా వైపు కూడా ఆలోచన ఉంది అనేది చెప్పే ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. నేనేమంటున్నా ఒకటే, మీరు ఏదైతే మనం పట్టాలు కాల్చినామో, స్వీట్లు పంచుకున్నామో, సంబరాలు చేసుకున్నామో, బీసీ సమాజం ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ఇందిరమ్మ రాజ్యం వచ్చింది, పేదలకు సంబంధించిన పేదవారికి సంబంధించిన అనేక సమస్యలు పరిష్కరించి ముందుకు పోతూ మనకు 42% రిజర్వేషన్ ఇస్తుంది అనేటువంటి సంతోషం ఉన్నమాట వాస్తవమే. కానీ ఆ సంతోషాన్ని ఆవిరి చేసింది మాత్రం కేంద్ర ప్రభుత్వం, బీజేపీ. ఇప్పుడు అన్నచ్చి మీ చెవులో చెప్తున్నాడు, ఆ స్థానంలో మీరు కూర్చోవాలని చెప్పి నేను కోరుకుంటున్నా అధ్యక్ష.